భారతదేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధికి నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం దేశానికి తీరని లోటని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చుట్టిబాబు అన్నారు. మన్మోహన్ సింగ్ హఠాన్ మరణంతో శుక్రవారం బైరాగిపేటలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రశంసలు అందుకున్న గొప్ప నేత, మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన ఎన్నో అద్భుతమైన సంస్కరణలు అమలు చేశారని అన్నారు. 1991లో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు. నేడు దేశ ఆర్థిక పటిష్టతకు ఆనాడు మన్మోహన్ సింగ్ వేసిన పునాదులే కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మేధావిని, నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే దేశంలో 3G, 4G సేవలు ప్రారంభమై మొబైల్ సాంకేతిక విప్లవం రూపొందించుకుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఆయన కొనసాగారని, దేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు, సామాన్యుడికి సైతం బలాన్ని చేకూర్చే సమాచార హక్కు చట్టం, గ్రామీణ ప్రాంతాల్లో కరువు నివారణకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చేపట్టినవేనని గుర్తు చేశారు. నేటికి వీటి ప్రాధాన్యత తగ్గలేదని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటిని సగౌరవంగా అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక గొప్ప మైలురాయని చెప్పారు. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం వంటి సమాచార హక్కు చట్టం అందించింది ఆ మహానుభావుడేనని కొనియాడారు. నేడు భారతదేశంలో వణికిస్తున్న ఉగ్రవాదులను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే అవతరించిందని చెప్పారు. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చంద్రయాన్, మంగళయాన్ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలని అన్నారు. అంతేకాకుండా దేశంలోని చిన్నారులకు విద్యా హక్కు చట్టం, సామాన్యుడి కోసం ఆహార భద్రత చట్టం, ప్రతి పౌరుడికి ఆధార్ కార్డులు వంటి కీలకమైన నిర్ణయాలను తీసుకున్న ఘనత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించారన్నారు. తాను ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం భారతదేశ గౌరవాన్ని కాపాడడంలో వెనక్కు తగ్గలేదన్నారు. SI విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ, భారతదేశం ఎంతో గర్వించదగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన పాత్ర కీలకమైందని కొనియాడారు. దేశ ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు ఆయన అలంకరించినా ఏనాడు ఎవరితోనూ అతిగా ప్రవర్తించడం జరగలేదని, ఆయన విజ్ఞానం, ఆయన నడుచుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సామాన్యమైన కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఆర్థికవేత్తగా ఎదగడం గొప్ప విషయమని తెలిపారు. దేశంలో ఆధార్ అనుసంధానంగా బ్యాంకుల ఖాతాల్లోకి లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందంటే దానికి బాధ్యులు మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో NSUA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర నాయక్, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి మహేష్ రాయల్, యూత్ కాంగ్రెస్ తిరుపతి నగర కార్యదర్శి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా BC సెల్ మాజీ అధ్యక్షులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న 26వ తారీఖున పరమపదించటం కాంగ్రెస్ పార్టీకి త్రైనేని లోటు. మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రపంచంలో పెద్ద ఆర్థికవేత్త. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా 2004లో అయితేనేమి, అదేవిధంగా 2009లో అయితే 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆర్థిక స్థితిగతులు ఆయన హయాంలో చాలా గొప్పగా ఉండేటివి. ద్రవ్యోల్బణం రేటు చాలా ముందుకుండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన అమలు చేసినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు సమాచార హక్కు చట్టం కూడా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి ఎంతో ఇదిగా ఉంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో స్థిరపడి పంజాబ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అధ్యయనాలు చేసి ఆర్థిక దీనిపైన పంజాబ్ యూనివర్సిటీలోనే అధ్యాపకుడుగా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ఇందిరాగాంధీ అతని రాజకీయాలకు రమ్మని పిలిస్తే కూడా
నాకు పిల్లలు పాఠాలు చెప్పడమే సంతోషం అని చెప్పేసి ఆయన అప్పుడు రాలేదు. తర్వాత భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు అతన్ని రాజకీయాలకి తీసుకురావడం జరిగింది. 1991 సంవత్సరం రాజ్యసభలో అడుగుపెట్టి ఆర్థిక మంత్రిగా అతను భారతదేశానికి విశేష కృషి చేశారు. ఆయన ఫలితంగానే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది. అటువంటి మనిషి 2004 నుంచి 2014 వరకు ఏకదాటిన ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించారు. ఆయన అందించిన సేవల్లో అప్పుడు జీడిపి రేటు 10.8% రావడం జరిగింది. అతను మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా 4-5% కంటే కూడా జీడిపి పెరగలేదు. అటువంటి ఆర్థికవేత్తని కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు. మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమదరించడం జరిగింది. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ యొక్క భారతదేశము కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవ ఈరోజు భావి భారత పౌరులు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మేము సంతాన సభ నిర్వహిస్తున్నాం.